మిత్రమా మెంతులు యాడ్ చేసుకోవాలి, ఆవాలు యాడ్ చేసుకోవాలి, జీలకర్ర యాడ్ చేయాలి. మిత్రమా ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాము. దాంట్లో ఏంటి చేస్తామంటే కొబ్బరికాయ తురుము వేసి చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి, స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం మిశ్రమం అంతా కలుపుకోవాలి. ఇంతవరకు ఏటేటి యాడ్ చేస్తానో చెప్తాను. జీలకర్ర, ఆవాపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి యాడ్ చేసి మనం కలుపుకోవాలి. ఒక 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దొండకాయ ఫ్రై చేస్తున్నాం ఈరోజు. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో చూడండి. ఇప్పుడు దొండకాయలను యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాం. వీటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవడమే. మరి డీప్ ఫ్రై వద్దు, బాగోదు. కొబ్బరి తురుము ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను. మిత్రమా ఎలా చేసుకోవాలో తీసుకుని చూడండి. కొబ్బరి తురుముని ఈ విధంగా చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, దీన్ని మనం యాడ్ చేద్దాం. ఇదంతా బాగా వేగిన తర్వాత మధ్యలో యాడ్ చేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పప్పు వేద్దాం. బాగా మగ్గుతుంది అంతా. మిత్రమా పప్పు తీసుకొని మొత్తం అంతా మళ్ళీ కలుపుకోవాలి. మిత్రమా అలా కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగుని పట్టేస్తూ ఉంటుంది. మనం బాగా కలుపుతూ ఉండాలి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి. నా ఛానల్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మొత్తం ట్రావెల్ వీడియోస్ ట్రావెల్, కుకింగ్ వీడియోస్ కుకింగ్వి, ఫెస్టివల్ అలాగా సపరేట్ చేశాను. బాగుంటుంది, వీడియోస్ అన్నీ ఎంగేజింగ్ ఉంటాయి, మీరు చూడండి. ఈ కర్రీకి కూడా ఎలా చేస్తున్నాను చూసారు కదా. ఇప్పుడు వేగిన తర్వాత కొబ్బరి తురుము అప్పుడు యాడ్ చేద్దాం. మళ్ళీ కప్పు వేసి ఉంచుదాం. మిత్రం కప్పు తీసి మనం సాల్ట్ యాడ్ చేద్దాం, 1 స్పూను. మనం బాగా కలుపుకోవాలి. మనం వేసిన సాల్ట్ అంతా ఇలా కలుపుకోవాలి. బెండకాయ ఫ్రై ఇది. మనం కప్పు వేసుకుందాం. దీంట్లో కొబ్బరి తురుము కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేస్తానో చెప్తాను. మిత్రమే దీన్ని వేపుకోవాల్సిన అవసరం లేదు, ఇలా కూడా దించేసుకోవచ్చు. కానీ టేస్ట్ కావాలంటే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంతమందికి పచ్చిగా ఉంటే ఇష్టం. కొబ్బరి తురుము ఇప్పుడు యాడ్ చేయాలంటే కర్రీ లాస్ట్ ఎండింగ్ అయిపోద్ది కదా. ఈ ఫ్రై బాగా అయిపోయింది, ఫ్రై అయిపోయిందని చెక్ చేసుకోవాలి. మనం అలా చెక్ చేసుకోవాలంటే ఇలా తీసి చెక్ చేసుకోవాలి, చూసుకోవాలన్నమాట. చూసుకొని అది ఏగిందో తెలుస్తుంది మనం పట్టుకొని. అప్పుడు అయిపోతే అప్పుడు లాస్ట్లో కొబ్బరి తురుము యాడ్ చేయాలి. యాడ్ చేస్తే రెడీ అయిపోయినట్టే. మిత్రమా కర్రీ రెడీ అయిపోయింది, ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసేద్దాం కొబ్బరి తురుముని. చూసారా, కనిపిస్తుందా మీకు? స్టవ్ ఆపేసి వేసుకోండి. వేడుకున్నప్పుడు వేసుకోవాలి.
తీసుకొని గిన్నెలో తీసుకొని ఫోటో తీసుకొని